ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన పాలమూరు పిల్లల మరికి పర్యాటకంగా మరింత ఖ్యాతి రాబోతుంది. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే సుందరి మండలంలోని ఒక బృందం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం శివారులోని పిల్లల మర్రిలో సందడి చేయనుంది. ఈ నెల 16వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అమెరికాకు చెందిన 22 మంది సుందరి మణులు పిల్లల మర్రిలోని మహావృక్షం వద్ద సందడి చేయబోతున్నారు. సుందరి మణుల పర్యటన సజావుగా సాగేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం శివార్లోని పిల్లల మర్రి ప్రపంచ ఖ్యాతిని గడించబోతోంది. ఈ నెల 16న సుందరి మనులందరూ కూడా ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే దాదాపు 22 మంది అమెరికాకు చెందినటువంటి 22 మంది కూడా ఈ పిల్లల మరిని 16వ తేదీన సందర్శించబోతున్నారు. అందుకు సంబంధించి కూడా మహబూబ్నగర్ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే దాదాపు 800 ఏళ్ల చరిత్ర గల పిల్లల మరిని కూడా ఈ ప్రపంచ సుందరి మందులందరూ కూడా సందర్శించబోతున్న నేపథ్యంలో కూడా ప్రధానంగా ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. మహబూబ్నగర్ జిల్లాలకే తలమానికంగా ఉన్నటువంటి పిల్లల మరికి ఈ నెల 16న దాదాపు 22 మంది అమెరికాకు చెందినటువంటి 22 మంది సుందరి మనులు కూడా ఇక్కడ సందర్శించబోతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా వాళ్ళందరూ కూడా ఇదే ప్రాంతంలో దాదాపు 2 గంటల పాటు కూడా ఇక్కడనే పర్యటించింది, ఇక్కడనే గడపనున్నారు. ఇందుకు సంబంధించి కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే 10వ తేదీన ప్రారంభమైనటువంటి మిస్ వరల్డ్ 25 పోటీలకు సంబంధించి కూడా 31 వరకు కూడా హైదరాబాద్లో జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో పెంపొందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే పోటీల్లో పాల్గొంటున్న సుందరి మనులందరినీ కూడా బృందాలుగా విభజించి వారిని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచిన ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లా కేంద్ర శివార్లో ఉన్నటువంటి పిల్లల మర్రి దాదాపు 800 చరిత్ర కలిగిన ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ పిల్లల మర్రిని కూడా అమెరికాకు సంబంధించినటువంటి 22 మంది బృందం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సుందరి మనులు కూడా అమెరికాకు సంబంధించినటువంటి 22 మంది సుందరి మనులు కూడా ఈ ప్రాంతంలో 16వ తేదీన 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా సందర్శించనున్నారు. ఇందుకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే పిల్లల మరిలో దాదాపు మహావృక్షం ఈ చూస్తున్నాము ఎక్కడ కూడా చూస్తున్న చరిత్ర కలిగినటువంటి ఈ మహావృక్షం 800 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నటువంటి మహావృక్షం ఈ బృందం రాకతో పూర్తి స్థాయిలో కూడా ప్రపంచ ఖ్యాతిని గడించబోతుంది. పాలమూరులోని పిల్లల మరి పేరు ప్రఖ్యాతలు కూడా ప్రపంచానికి తెలిసిన నేపథ్యంలో కూడా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుందరి మనుల పర్యటన సందర్భంగా సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల మరితో పాటు పిల్లల మరి ప్రాంగణంలో ఉన్నటువంటి పురాతన దేవాలయం, అలాగే మ్యూజియం, అలాగే జింకల పార్క్ను కూడా ఈ సుందరి మనుల బృందం సందర్శించిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో పక్క చూసుకున్నట్లయితే ఈ ఈవెంట్లు కూడా మేనేజర్లు అంటే ఈవెంట్ మేనేజర్ల పనులతో పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ పిల్లల మరి ప్రాంగణంలో వాల్ పెయింటింగ్, అలాగే ల్యాండ్స్కేపింగ్, అలాగే గ్రీనరీ మహావృక్షం వద్ద కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పిల్లల మరి రూపురేఖలు మారిపోయాయని చెప్పక తప్పదు. ఈ సుందరి మనుల రాక కోసం దాదాపు 2 గంటలు ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ పిల్లల మరి స్వరూపమే మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 1000 మందితో 3 అంచెల భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెట్టుగడ్డ నుంచి అంటే ఈ పిల్లల మరికి వస్తున్న ప్రాంతంలో మెట్టుగడ్డ నుంచి పిల్లల మరి వరకు కూడా ఉన్నటువంటి కాలనీలలో ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసులు జల్లెడ పట్టిన పరిస్థితి కనిపించి విస్తృత తనిఖీలు నిర్వహించిన పరిస్థితి కనిపించి నేర చరిత్ర ఉన్నటువంటి వారిని కూడా ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పర్యటన సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా మెట్టుగడ్డ నుంచి పిల్లల మరి వరకు కూడా పూర్తి స్థాయి రాకపోకలు పూర్తిగా నిషేధించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ పిల్లల మరిలో ఒక చరిత్రాత్మకంగా
తరలిపోయే అవకాశాలు కనిపిస్తుంది. అమెరికాకు చెందినటువంటి 22 మంది సుందరీమణులు 16వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ప్రాంతంలో గడుపుతున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా, వారికి ఎలాంటి కూడా డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఉండేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 16వ తారీఖున 5 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రం ఈ ప్రాంతంలో సుందరీమణులు సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, నందాచారి, HM TV, మహబూబ్ నగర్.